ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. అది కూడా కిచెన్కి సంబంధించిన హాల్ వీడియో అన్నమాట. సో మీషో నుండి నా కిచెన్ కోసం కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్ అయితే ఆర్డర్ చేశానండి. సో లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేసిన కలెక్షన్ అంతా అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ 1 by 1 చెక్ చేసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి సర్వింగ్ హండీస్ ఆర్డర్ చేశానండి స్టెయిన్లెస్ స్టీల్లో. ఇది సెట్ ఆఫ్ 3 వస్తుందన్నమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇవి వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 3 సర్వింగ్ హండీ డిషెస్ అండి. సో ఇలా మనకి సెట్ ఆఫ్ 3 వస్తాయన్నమాట. ఇవన్నీ మనకి సైజ్ వైజ్ ఉన్నాయండి. చిన్న సైజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. హండీ మోడల్ అంటారనమాట దీన్ని. అండ్ మనకి బయట చూసినట్లయితే లేజర్ ప్రింట్ డిజైన్ కూడా ఉందన్నమాట, ఫ్లోరల్ డిజైన్. అండ్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. అండ్ లోపలంతా ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి. సో మనం కర్రీస్ వండుకుంటాం కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాంటిటీస్లో ఉంటాయి ఎలాగూ. సో తక్కువ క్వాంటిటీస్ ఉన్నప్పుడు ఇంత చిన్న సైజ్ అయితే యూస్ చేసుకోవచ్చు. లేదంటే కర్డ్ కోసం కూడా ఈ సైజ్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ సెకండ్ సైజ్ వచ్చేసి ఇది మీడియం సైజ్ అండి. సిమిలర్ మోడల్ అనమాట, సైజ్ ఒకటి డిఫరెన్స్. సో ఇలా ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ వచ్చేసి. అండ్ మనకి అవుట్ సైడ్ అంతా లేజర్ ప్రింట్తో ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. ఇందులో మనకి ఈజీగా ఒక 1/2 kg కర్రీ అయితే ఈజీగా సర్వ్ చేయడానికి సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి పెద్ద సైజ్ అనమాట. దీనికి కూడా లిడ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటుందండి. సో ఇలా ఉంటుందన్నమాట లిడ్ వచ్చేసి. అండ్ మనకి బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇందులో మనకి ఈజీగా 1 kg వరకు వెజిటబుల్ కర్రీ అయితే, వండిన కర్రీ అయితే మనము పెట్టుకోవచ్చు అనమాట. బయట అంతా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది లేజర్ ప్రింట్తో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్గా ఉంటుంది. ఇది చాలా పెద్ద సైజ్ అనమాట. ఈ 3 పీస్ సర్వింగ్ హండీ ప్రైస్ వచ్చేసి 496 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి తడకా ప్యాన్ అనేది ఆర్డర్ చేశానండి పోపు వేసుకోవడానికి. ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్లో నేను ఆర్డర్ చేసిన తడకా ప్యాన్ అండి. మనం రెగ్యులర్గా పోపు వేసుకోవడానికి ఈ సైజ్ అయితే బాగుంటుంది కదా, సో అందుకని ఆర్డర్ చేశాను. ఇది కంప్లీట్గా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అండి. నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనకి పోపు వేసినప్పుడు ఏంటంటే మాడిపోవడం, బ్రౌనిష్గా అవ్వడం ఉంటుంది. బట్ ఇది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదన్నమాట. సో చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. హ్యాండిల్ వచ్చేసి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఉంటుందండి. అండ్ మనకి బౌల్ వచ్చేసి ఏదైతే పోపుకి యూజ్ చేస్తున్న తడకా బౌల్ ఉంటుందో ఇదైతే కంప్లీట్గా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ వస్తుందన్నమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ తడకా ప్యాన్ ప్రైస్ వచ్చేసి 353 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ మిల్క్ పాట్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సెట్ ఆఫ్ 4 వస్తాయండి. స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు అనమాట. సో మనం మిల్క్ స్టోర్ చేసి పెట్టుకోవడానికి, లేదంటే మిల్క్ కాగబెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇలా మనకి సెట్ ఆఫ్ 4 వస్తాయండి. ఇది వచ్చేసి బిగ్ సైజు, తర్వాత ఇది ఇంకొంచెం చిన్న సైజు, ఇది ఇంకా చిన్న సైజు, అండ్ ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అనమాట. ఇలా మనకి కంప్లీట్గా సెట్ ఆఫ్ 4 వస్తాయండి స్టెయిన్లెస్ స్టీల్ మిల్క్ పాట్స్. సో చిన్న సైజ్ చూసినట్లయితే ఇలా ఉంటుందండి. అన్నింటి డిజైన్ సిమిలర్ అనమాట. జస్ట్ మనకి ఏంటంటే సైజెస్ అనేది డిఫరెంట్ అండి. లోపల వచ్చేసి అంతా ఇలా ఉంటుంది, బయట అంతా ఇలా స్ట్రైప్స్ లాగా డిజైనింగ్ వస్తుంది. సో బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం జనరల్గా మిల్క్ బౌల్లో కాగబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే దీన్నే డైరెక్ట్గా మనము స్టవ్ పైన పెట్టి మిల్క్ కాగబెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఇందులో అయితే జస్ట్ మనకు 1/2 లీటర్ వరకు మిల్క్ అయితే హీట్ చేయడానికి సరిపోతుందండి. అండ్ ఇందులో నెక్స్ట్ సైజ్ కూడా ఇలానే ఉంటుంది. మోడల్ వచ్చేసి సిమిలర్ మోడల్, కాకపోతే ఏంటంటే మనకి సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా వస్తుందన్నమాట. అండ్ ఇందులో మనకి థర్డ్ వన్ వచ్చేసి ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇందులో మనకి ఈజీగా 1 లీటర్ మిల్క్ అనేది కాగబెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ 1 లీటర్ వరకు మనకి మిల్క్ అనేది స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. మిల్క్ అనే కాదండి, మనం కర్డ్ కూడా ఎక్కువ క్వాంటిటీస్లో చేస్తుంటాం కదా, సో అలాంటప్పుడు ఇలాంటి వాటిలో మనం కర్డ్ ప్రిపేర్ చేస్తే కూడా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి. ఇందులో మనకి మోర్ దాన్ 1 లీటర్ మిల్క్ అనేది కాగపెట్టడానికి ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా సెట్ ఆఫ్ 4 మిల్క్ పాట్స్ అండి. దీన్ని మనం డైరెక్ట్ గా మిల్క్ కాగబెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే
ఆల్రెడీ కాగబెట్టిన మిల్క్ కానివ్వండి ఏదైనా సరే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి లిడ్స్ అయితే రాలేదండి, వితౌట్ లిడ్ అనమాట. ఈ కంప్లీట్ మిల్క్ పాట్ సెట్ ప్రైస్ వచ్చేసి 510 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్టీల్ బౌల్స్ ఆర్డర్ చేశానండి, చిన్న సైజ్ బౌల్స్. ఇదేంటంటే మనకి కంప్లీట్గా సెట్ ఆఫ్ 12 వస్తుందన్నమాట. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. చాలా తక్కువ ప్రైస్కి సెట్ ఆఫ్ 12 వచ్చాయి. జనరల్గా మనకి చిన్న సైజ్ బౌల్స్ ఏవైనా సరే సెట్ ఆఫ్ 6 అవైలబుల్ ఉంటాయి స్వీట్ బౌల్స్. బట్ ఇదేంటంటే కంప్లీట్గా సెట్ ఆఫ్ 12 అవైలబుల్ ఉందన్నమాట. ఓపెన్ చేద్దాము, ఒక 2-3 ఓపెన్ చేసి చూపిస్తాను. బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. లోపల మనకి లేజర్ ప్రింట్తో ఒక ఫ్లోరల్ డిజైన్ వస్తుందన్నమాట. ఇదేంటంటే మనకి స్వీట్స్ సర్వ్ చేయడానికి కానివ్వండి, లేదంటే ఐస్ క్రీమ్స్ సర్వ్ చేయడానికి కానివ్వండి బాగుంటుందన్నమాట. చిన్న సైజు, ఇంత సైజ్ సరిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బౌల్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ లోపల ఒకటే మనకి ఫ్లోరల్ డిజైన్ లేజర్ ప్రింట్తో వస్తుందన్నమాట. ఇలా మనకి కంప్లీట్గా సెట్ ఆఫ్ 12 వచ్చాయండి. ఇది కంప్లీట్ సెట్లో మనకి 12 పీసెస్ అనేది అవైలబుల్ ఉంది. అంటే 6 పీస్ సెట్ అనేది అలా అవైలబుల్ లేదన్నమాట. మనం తీసుకుంటే కంప్లీట్గా 12 పీస్ సెట్టే తీసుకోవాలి. ఇలా మనకి సెట్ ఆఫ్ 12 బౌల్స్ అనేవి వస్తాయన్నమాట. ఇవి మనం స్వీట్స్ సర్వ్ చేయడానికి బాగుంటుంది, ఐస్ క్రీమ్స్ సర్వ్ చేయడానికి బాగుంటుంది. ఏదైనా సరే చిన్న చిన్న క్వాంటిటీస్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడానికి కూడా లిడ్ పెట్టి అలా కూడా బాగుంటుంది. ఇంకా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. చిన్నగా ఐడియల్ సైజ్ పిల్లలకు కూడా ఏదైనా పెట్టడానికి కావాలి అనుకుంటే ఈ బౌల్ సెట్ అనేది చాలా బాగుంటుంది. ఈ 12 పీస్ బౌల్ సెట్ ప్రైస్ వచ్చేసి 342 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్టీల్ స్పాచులాస్ ఆర్డర్ చేశానండి కుకింగ్ కోసము. సరే ఓపెన్ చేద్దాము. సో మనకి ఇలా కంప్లీట్గా సెట్ ఆఫ్ 4 స్టీల్ స్పూన్స్ వచ్చాయండి. మంచి హెవీ స్టీల్ ఉంది, క్వాలిటీ బాగుంది. ఫస్ట్ వచ్చేసి ఇదండి, మనకి ఏదైనా చారు, సాంబార్ లేదంటే కర్డ్ అట్లాంటి సర్వ్ చేయడానికి ఈ స్పూన్ బాగుంటుందన్నమాట. ఈ స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఏదైనా ఫ్రైస్ చేసుకోవడానికి బాగుంటుంది. సైజ్ కూడా చిన్నగా బాగుందన్నమాట. మెయిన్గా వచ్చేసి స్టీల్ క్వాలిటీ హెవీగా ఉంది, చాలా బాగుందన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇదండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది మనం ఏదైనా చపాతీస్ టర్న్ చేయడానికి, దోశలు వాటికి యూజ్ చేయడానికి బాగుంటుంది. లేదు అంటే డీప్ ఫ్రైస్లో కూడా ఏదైనా వడలు గారెలు తీయడానికి కూడా బాగుంటుందన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేసి ఇదండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుంది. సో మనం ఇది కుకింగ్ కోసం యూజ్ చేసుకోవడానికి కంప్లీట్ సెట్ అనేది పనిచేస్తుందండి. సో కంప్లీట్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ సెట్ ఆఫ్ 4 స్టెయిన్లెస్ స్టీల్ స్పాచులాస్ ప్రైస్ వచ్చేసి 270 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం దోశలు చపాతీస్ చేస్తాం కదా, సో అప్పుడు యూజ్ చేసే స్టీల్ గరిటెలు అయితే ఆర్డర్ చేశానమాట. ఇవి వచ్చేసి సిమిలర్ మోడల్లో మనకి సెట్ ఆఫ్ 3 అండి. ఇవేంటంటే మనము దోశలు చేసినప్పుడు ఇలా టర్న్ చేయడానికి, లేదంటే చపాతీస్ చేయడానికి టర్న్ చేయడానికి అలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి మోడల్ ఉందన్నమాట. సో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను కాబట్టి కావాలని చెప్పేసి ఇలా ఒక సెట్ అయితే ఆర్డర్ చేశానండి. అండ్ ఇది వచ్చేసి మీడియం సైజ్ అన్నమాట. దీని స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ హెవీ స్టీల్ ఉందన్నమాట. అండ్ చిన్న సైజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఏదైనా మనము ఆమ్లెట్స్ అలాంటివి వేసినప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుందన్నమాట. సో ఇలా మనకైతే కంప్లీట్గా సెట్ ఆఫ్ 3 స్టెయిన్లెస్ స్టీల్ టర్నర్స్ అన్నమాట. సో ఈ కంప్లీట్ సెట్ ప్రైస్ వచ్చేసి 243 రూపీస్ పడిందండి. చూసారు కదండి, మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ కలెక్షన్ అంతా. సో ఈ కంప్లీట్ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.